అరే జర ఆగరాదే శవన పట్టనియవు. ఇప్పుడు మూడాలున్నాయని చెప్తే అర్థం కాదానే? కాక పైసలు తయారు చేసుకొని రెడీగుండు, మంచి ముహూర్తం రాగానే షురు చేద్దాం తీ. ఆషాఢం వచ్చి ఆగిందిరా, లేకుంటేనా ఈ పాటికి దందా చాలు చేద్దును. అయ్యో మీ ఒండి అప్పుడే బడికి తోలుతుర్రా, ఓ నెలాగి వంపకపోయినరులా, మంచి రోజులే లేకపాయే. మీరేం ఫికర్ చేయకుర్రి, రావే ముహూర్తాలల్లా మీ బుజ్జికి మంచి సంబంధం ఖాయమవుతుంది, పెండ్లైతుంది చూస్తుండురి అని నిన్న మొన్నటి దాకా మాట్లాడుకోవట్టిరి. అయితే ఇవాళ శ్రావణ మాసం సురువైంది కాబట్టి పెళ్లిలు, పేరంటాలు, కొత్తిళ్ల పాలు వంగిచ్చుడు, నోములు, వ్రతాలు, పూజలు, నాగుల చవితి, రాఖీల పండుగ, కృష్ణాష్టమి ఇట్లా కార్యాలు పండుగలు. ఇవి పబ్లిక్ కానీ లీడర్లకు కూడా మంచి రోజులు వచ్చినాయి. కొత్త పిసిసి అధ్యక్షుడు రాబోతున్నాడు కాంగ్రెస్ పార్టీకి. నెల కిందనే సీనియర్ లీడర్ అంతా ఢిల్లీకి పోయి మస్తు కోషిష్ చేసిరు, నాకే ఇయ్యాలని. ఓ లీడర్ పేరు ఫైనల్ అయినట్టే ప్రచారం అయింది కానీ ఇంతల్ని ఆగిపోయింది. రేవంత్ రెడ్డి సార్ 3 ఏళ్ల పదవి ఆల్రెడీ వచ్చింది కూడా. ఇక కొత్త మంత్రులను తీసుకునే కార్యం కూడా ఉన్నది. 18 మందికి ఛాన్స్ ఉంటే 12 మందే ఉన్నారు. ఇప్పుడు ఇంకో 6 సీట్లు ఖాళీ ఉంటే 16 మంది పోటీ పడుతున్నారు. వీళ్ళంతా కూడా హైకమాండ్ ను కలిసి ఎంత చెప్పుకోవాలనో అంత చెప్పుకున్నారు. ఎవరితోటి పైరవియాలనో గలతోటి చేసిండ్రు. జిల్లాలు, సామాజిక వర్గాలు, సీనియారిటీ, పతారాన్ని బట్టి పదవులు. కొందరు మంత్రులు అవుతారని అప్పుడే పేర్లు కూడా బయటకు వచ్చినాయి కానీ ఆషాఢంలో ముహూర్తాలు ముద్దుగా లేవని ఆపేసిరట. అయితే సీఎం రేవంత్ రెడ్డి సార్ పెట్టుబడుల కోసమని అమెరికాకు పోయిండు. 14 తారీఖు నాడు వాపస్ వస్తాడు. మర్నాడు 15 ఆగస్టు అటెంక ఢిల్లీకి పోయి పార్టీ పెద్దలను కలుస్తాడు. కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని పెడతారు. పనిగా కొత్త మంత్రులను కూడా తీసుకుంటారని గాంధీ భవన్ లో గుసగుసాలు. చూడాలి మరి పిసిసి చీఫ్ ఎవరు అవుతారో, మినిస్టర్ గారు అని పిలిపించుకునే భాగ్యం ఎవరికి వస్తుందో.